హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ చిల్లీ పౌడర్, 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 మీడియం సైజ్ మామిడికాయలను తొక్క తీయకుండా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయలకు తొక్క తీయకుండా ఉండడం వలన టేస్ట్ బాగుంటుంది. ఇంకా పచ్చడి జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మనం దీనిని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవడం వలన కొంచెం వాటర్ వచ్చింది. అదే మనం రోలులో దీన్ని దంచుకున్నాం అనుకోండి, ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. పచ్చడిని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకోవడం చూద్దాం. ప్యాన్లో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, 3 లేదా 4 వెల్లుల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. మనం ఆల్రెడీ వెల్లుల్లిని పచ్చళ్ళలో వేసాం కదా, జస్ట్ ఇక్కడ పోపులో ఫ్లేవర్ కోసం మాత్రమే వేసాను. చూడండి, పోపు వేగింది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ, కరివేపాకు, ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ పచ్చడిలో ఇంకా వాటర్ ఏం వేయకూడదండి. వాటర్ వేయకుండానే మనం పచ్చడిని పోపులో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం పచ్చి మామిడికాయ, పచ్చి వెల్లుల్లి వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం సేపు దీన్ని ఆయిల్లో మగ్గించుకున్నాం అనుకోండి, పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యితో కలుపుకొని తిన్నామంటే ఆహా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.